మిగతా వాళ్ళంతా నీకు గులాంగిరి చేయాలి. అంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ అన్నా అది టీఆర్ఎస్ పార్టీ అని కవిత పెట్టినా ఇంకోటి పెట్టినా అయితే ఎల్లిగాడు మల్లిగాడు ఇంకోటి ఉంటాడు. వాడు గుండూరు కాపోడు ఎల్లిగాడు, తీన్మార్ ఎల్లిగాడు, ఈడనే కవిత ఎల్మామే. మరి ఏం చేయాలరా, మేమేం చేయాలరా? అయ్యా బాంచందోరా నీ కాలు మొక్కాలనా? ఎందుకమ్మా కవితమ్మ కొట్లాడతలేదు ఇష్యూలా? ఎందుకురా బీజేపీ యొక్క సోకాల్ నాయకులైన బండి సంజయ్, లుచ్చగాడు, గుండు అరవింద్ గాడు ఎందుకు మాట్లాడతలేరా? ఇక బీఆర్ఎస్ అయితే దొంగలు. ఈ బాలాజీ నాయక్ బీఆర్ఎస్, వాడు జెడ్పీటీసీ టికెట్ కావాలని బీఆర్ఎస్ లో ఉన్నాడు. మధు నాయక్ బీఆర్ఎస్ లో ఉన్నాడు. ఒక్కొక్కటి 20 కార్లు వేసుకొని, ఈ యొక్క ఫార్చునర్ కార్లు, లౌడల కార్లు వేసుకొని వాళ్ళు ఇది ఏమంటారు ఎంజాయ్ చేస్తారు. ఎవడి పైసలు ఎవడు ఎంజాయ్ చేస్తున్నాడు? లంజా కొడుకులారా, మీరు ఎంజాయ్ చేయాలంటే మీరు కష్టపడండి రా, ధర్మబద్ధంలో వ్యాపారం చేసుకోండి రా. ఎవరిని పేదోని పైసలు తీసుకొని నువ్వేంద్ర ఎంజాయ్ చేసేది? లంబడి కొడక, ఆలోచించండి మిత్రులారా.